ఒకసారి డయాగ్నోసిస్ అయిన తర్వాత షుగర్ ఉందని కన్ఫర్మేషన్ వచ్చాక మీ డాక్టర్ మీకు డయట్ ప్లాన్ అనేది ఒకటి ఇస్తారు. ప్రెగ్నెన్సీలో స్ట్రిక్ట్గా షుగర్స్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ లేని వాళ్ళ కంటే కూడా ప్రెగ్నెంట్ పేషెంట్లో షుగర్ కంట్రోల్ చాలా స్ట్రిక్ట్గా చేస్తాం. బేబీ గ్రోత్ మెయిన్గా ఇష్యూలో ఉంటుంది కాబట్టి. సో మదర్కి చెప్పిన డైట్ ఆ ప్రెగ్నెంట్ సిచ్యువేషన్లో ఉండే క్రేవింగ్స్ అంటాం, అంటే ఇష్టంగా తినాలనిపించేవి అవన్నీ ఉన్నా కూడా కంట్రోల్ చేయాల్సిందే. సో డైట్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసి కొంతమేరకు వాకింగ్, నామినల్ వాకింగ్ లాంటి ఎక్సర్సైజ్ చెప్తాము, అవి మెయింటైన్ చేయాలి. డయట్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ ఇంట్లో తీసుకుంటున్న డయట్ మీద షుగర్ కంట్రోల్ ఉంటుందా లేదా అనేది బ్లడ్ షుగర్ మానిటరింగ్, అంటే ఇంట్లో గ్లూకోమీటర్ తీసుకొని స్వతహాగా వాళ్ళే చెక్ చేసుకోవాలి. డిఫరెంట్ టైమ్స్లో మానిటరింగ్ చెప్తాము, ఆ టైంలో రీడింగ్స్ అన్ని మెయింటైన్ చేసి డాక్టర్ గారికి చూపించాల్సి ఉంటుంది. డయట్ అండ్ ఎక్సర్సైజ్తో షుగర్ కంట్రోల్ మెయింటైన్ అయినంత వరకు అలాగే ప్రొసీడ్ అవుతూ ఉంటాం. కానీ ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్తున్న కొద్దీ, నెలలు నిండుతున్న కొద్దీ వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. కంగారు పడాల్సిన విషయం లేదు. డయట్ అండ్ ఎక్సర్సైజ్తో కూడా షుగర్ కంట్రోల్ జరగనప్పుడు ఏదైతే మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉంటాయో ఆ మెడిసిన్స్ మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. చాలా వరకు కూడా టాబ్లెట్స్ ఏవి వాడరు కాబట్టి ఇన్సులినే బెస్ట్ ప్రిఫర్డ్ మెడిసిన్. సో ఎప్పుడు కూడా ఇన్సులిన్ తీసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. డెలివరీ తర్వాత చాలా వరకు రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఇన్సులిన్ తీసేసే ఛాన్సెస్ మనకి దొరుకుతాయి. సో మీ డాక్టర్ చెప్పిన ప్రకారము ఆ మెడిసిన్స్ అన్ని ప్రాపర్గా వాడి కరెక్ట్గా షుగర్ కంట్రోల్ వచ్చేలా చూసుకుంటే డెలివరీ స్మూత్గా ఉంటుంది అండ్ బేబీకి ఏ రిస్క్ లేకుండా చూసుకోవచ్చు.